ఏంటి సంగతులు? మన ఇండియాలోనేమో ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్తుంటే షిఫ్టింగ్ అంటారు. యుఎస్లో షిఫ్టింగ్ అంటే తెలవదు, మూవింగ్ అంటారు. మూవ్. మన ఇల్లు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి మూవ్ అవుతున్నాం. అయితే బ్యాచిలర్లుగా ఉంటే మూవింగ్ అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే 2 సూట్ కేసులు తీసుకొని వెళ్ళిపోవటమే. మ్యారేజ్ అయ్యి మనకి ఫ్యామిలీ ఉండి ఇల్లు ఉంటే అవన్నీ కుదరదు. మూవింగ్ అనేది కొంచెం పెద్ద పనే. 2-3 ఫ్రెండ్స్ అడిగారు వచ్చి హెల్ప్ చేస్తానని. మామూలుగా జనరల్గా అయితే నేను నా పని ఒకళ్ళు చేయటం ఇష్టం ఉండదు, మనకు బద్ధకం పెరిగిద్దని చెప్పి. కానీ మూవింగ్ కదా, కొత్త ఇంటి దగ్గర ఇప్పుడు కొన్ని పనులు ఉంటాయి. ఎలా అంటే మనము ఉదాహరణకు చెప్తున్నా, 1వ తారీఖు నాడు మూవ్ అవుతున్నాం అనుకుందాం. ఇక్కడ 31st ఖాళీ చేయాలి. ఒకరోజు ముందు అడిగా అక్కడ, ఓకే ఇస్తా అన్నారు మంచోళ్ళే. సరే అయితే అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చే వాళ్ళు ఉంటారు, అప్పుడు అక్కడ మనిషి ఉండాలి. ఇక్కడ మూవ్ అవుతూ ఉంటామా, ఇక్కడ బాక్సులు అవి తిప్పుతూ ఉండాలి. అంటే ఇదిగో ఆ మూవింగ్ బాక్సులు ఉన్నాయి చూసావా, ఆ బాక్సులన్నీ కొనుక్కొచ్చా. ఒక 30 బాక్సులు కొనుక్కొచ్చా. ఆల్రెడీ 20 నింపేశా. ఈ నింపేటప్పుడు ఇక్కడ మనకు పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సరిగ్గా మూవ్ చేస్తున్నారా లేదా, కింద పడేయటం లేకపోతే జాగ్రత్త లేకుండా పక్కన మనిషి ఉన్నారనుకో. అట్లా కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు. ఇప్పుడు మన ఫ్రెండ్ లివింగ్ లెజెండ్కి కూడా తెలుసు మూవ్ అవుతున్నానని. వస్తా అన్నాడు. వద్దురా, అంత దూరం నుంచి నువ్వేం వస్తావు ఒక్క చిన్న పని కోసం. సరే మనమైతే ప్రిపేర్ అవుతున్నాం. సిఎన్ఎన్ చూస్తా పొద్దున్నే. ఇదిగో మూవింగ్ బాక్స్లు ఇలా సర్దటం మొదలుపెట్టా. లోపల ఉన్న ఈ బాటిల్స్ అన్నీ కూడా తీసేసి ఇదిగో ప్రతి దాని మీద ఇట్లా పేర్లు రాసి పెట్టా. విస్కీ బాటిల్స్ అంట. దీంట్లో ఇందులోనేమో కిచెన్ సెట్టు. అట్లా 30 బాక్సులు చేశా. ఇంకో 20 బాక్సులు కావాలి కొనుక్కొచ్చి అన్నీ నింపడానికి. ఇక్కడ మనం కొత్త ఇంటికి వెళ్తుంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ ఉంటుంది కదా, ఇదంతా కూడా గవర్నమెంట్ కంట్రోల్. వాళ్ళ దగ్గర మనకి అకౌంట్ ఉండాలి. ఫోన్ చేస్తే స్విచ్ చేస్తారు సర్వీస్ ఇక్కడి నుంచి అక్కడికి. అంతా ప్లాన్గా వెళ్ళాలి. లేదు అంటే చాలా కష్టమైపోయింది. ఇంటర్నెట్ సర్వీసు మొత్తం అన్ని షెడ్యూల్ చేసి పెట్టా. అడ్రస్ చేంజ్లు ఇటువంటి చిన్న చిన్న పనులు కనపడకుండా చాలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనము ఇక్కడికి బయటికి వెళ్ళేటప్పుడు మనము 2 మనుషులు మాట్లాడుకోవాలి, మనతో అయ్యే పని కాదు. వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు, నాకు తెలిసిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక అతను ఉన్నాడు, అతను అడిగా 2 మనుషులు కావాలి అంటే. ఒక మనిషి అయితే రోజుకి $350, అంటే దాదాపు 30,000 పైనే. 2 మనుషులకైతే $600, అంటే దాదాపు 55,000. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనము పెద్ద ట్రక్ ఒకటి మాట్లాడుకొని ఆ ట్రక్ మనమే డ్రైవ్ చేసుకుంటూ రావచ్చు. అంటే హెవీ ట్రక్ కాదు, దానికి లైసెన్స్ ఉండదు. 2 axles ఉంటాయి దీనికి, కానీ కొంచెం పెద్దగా ఉంటుంది. యూహాల్ అంటారు దాన్ని. అది మాట్లాడుకోవడానికి దాని దగ్గరికి వెళ్తే ఆ పక్కనే చాలామంది మెక్సికన్స్ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. మనం ట్రక్ దగ్గరికి వెళ్ళంగానే ఆహా మనకి వీడికేదో మూవింగ్ పని పడినట్టుంది, హెల్ప్ చేద్దామని చెప్పి పరిగెత్తుకుంటే దగ్గరికి వచ్చి నేను వస్తా $100 ఇయ్యి, పొద్దునుంచి సాయంత్రం దాకా పనిచేస్తా $100 ఇయ్యి అని అడుగుతూ ఉండేవాళ్ళు. ఆ రోజులు పోయినాయి. కొత్త అమెరికా ప్రెసిడెంట్ దెబ్బకి, ట్రంప్ భయంకి అలా వచ్చి అడగటానికి కూడా వాళ్ళు అక్కడికి వచ్చి ఉండట్లేదు అటువంటి ట్రక్ రెంట్ చేసే లొకేషన్స్లో. ఇక తప్పేటట్లేదు. $350 ఒక మనిషి సరిపోరు, 2 కావాలి, $600. వచ్చినా కానీ వాళ్ళు సామాన్లు సర్దడం లాంటిది ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే హెవీ ఐటమ్స్ ఉంటే ఈ సోఫా సెట్లు, టేబుల్స్, లేకపోతే ఇవన్నీ మనం ఏం చేయాలంటే డిస్అసెంబుల్ చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ పెద్ద పెద్ద బాక్సులు ఉన్నాయి కదా, ఈ బాక్సుల్లో మనం నింపేసి పెట్టుకోవాలి. కిచెన్ సామాన్ అంతా తీసి అందులో పెట్టు అంటే వాళ్ళు బెటరు. అంటే వాళ్ళతోటి ముందే డీల్ మాట్లాడి చేపించుకుంటే ఇంకా ఎక్కువ రేటు తీసుకుంటారు. ఒక రోజులో అవ్వవు అవన్నీ. అందుకని మనము బాక్సులు అన్నీ నీట్గా పెట్టేసి, ఈ బాక్సులు కొంచెం గట్టిగానే ఉంటాయిలే, వాటిల్లో అన్నీ నింపేసి పెడుతున్నా. 50 బాక్సులు అవసరం అవుతాయి ఏమో అనుకున్నా. ఒక 10-20 పెట్టినట్టున్నా. 20-25 నింపా. మిగతా అన్నీ నింపుతున్నా ఒక్కొక్కటి. ఇంకోటి ఏంటంటే హోమ్ టూర్ చేయమని చెప్పి నన్ను చాలా కామెంట్లు పెడతా ఉంటారు. హోమ్ టూర్లు లాంటివి చేయటం నాకు పెద్దగా నచ్చదు. ఇంకోటి ఏంటంటే
నేనిప్పుడు ఉండే ఇల్లు కూడా రెంటే. ఎందుకంటే నాకు పర్మనెంట్‌గా ఇండియా వచ్చేసే ఉద్దేశ్యం ఉంది. ఇక్కడ ఇల్లు కొనుక్కొని, ఇక్కడ ఇన్వెస్ట్ చేసి అంత ఆ ఇంట్రెస్ట్‌లు అటువంటివి నాకేమీ లేవు. మరొచ్చేటప్పుడు అమ్మేసుకొని రావచ్చు కదా అంటే, ఇల్లు అమ్మటము, కొనటము, అమ్మటము 2 కూడా చాలా కష్టమైన పనులే. హ్మ్. ఎవరితో అన్నా ఎవరన్నా మనిషి ఉండాలి మనం ఇండియా వచ్చేస్తే ఆళ్ళతోటి "ఏరా ఎక్కడి దాకా వచ్చింది" అని ఆళ్ళని అడగాలి. నా పని ఒకళ్ళు చేయటం నాకు నచ్చదు. అటువంటి కాంప్లికేషన్ రూ. 4 ఎగిరితే ఎగిరినియి. నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. నాలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వదిలేసి వచ్చేసేటట్టు. ఇప్పుడెందుకు ఎదులుతున్నానంటే, ఇప్పుడు ఉండే ఇది టౌన్ హౌస్. కింద పైన 2 ఫ్లోర్లు అలా ఉంటుంది. అయితే ఈ ఓనర్ ఇల్లు అమ్మేసుకుంటున్నాడంట. ఆళ్ళు రిటైర్ అయిపోయారు. ఇల్లు అమ్మేసుకుంటున్నాను, నువ్వు మూవ్ అవ్వు వేరే దగ్గరికి అన్నాడు. సరే మనకి ఇంకా ఆప్షన్ ఏం లేదు. అందుకని ఇంకొక దగ్గరికి మూవ్ అవుతున్నాము. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. అది బ్యాచిలర్గా ఉన్నప్పుడు దాదాపు 10 సార్లు మూవ్ అయ్యి ఉంటా. చదువుకునే రోజుల్లో కాలిఫోర్నియాలో ఒక 5-6 సార్లు, చదువు అయిపోయిన తర్వాత కన్సల్టెన్సీలని లేకపోతే జాబ్ కోసము వేరే స్టేట్లు తిరుగుతా. డెట్రాయిట్, మిషిగన్, వర్జీనియా, మేరీల్యాండ్, న్యూయార్కు ఎక్కడెక్కడో తిరిగేవాళ్ళం జాబుల కోసం. 2 బ్యాగులు తీసుకొని వెళ్ళిపోవటమే. అంతా అయిపోయింది. మనం కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యాము. 14 సంవత్సరాల నుంచి కాలిఫోర్నియాలో ఇక్కడే ఉన్నాము. ఎంత చదివినా అవ్వట్లేదు. నిండుతూనే ఉన్నాయి బ్యాగులు. ఈ ఇంట్లో ఒక లాస్ట్ రౌండ్ చికెన్ వండుదాం, నాటుకోడి. ఈ ఫ్యాట్ వేద్దాం ఆయిల్ బదులు. నేను ఎట్టాగో ఆయిల్ కొంచెమే వేస్తాను కదా. చిన్న ముక్క కట్ చేసి ఫుల్ ప్యూర్ ఫ్యాట్. ఫుల్ ఆయిల్ అయిపోయింది అది. మొన్న శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళొచ్చాం కదా, అక్కడ తీసుకున్నాం. కొన్న రోజు కన్నా ఇంకా స్వీట్ పెరిగినాయి యాప్రికాట్స్. నాకు తెలిసి మనం ఇంట్లో వండుకునే నాటుకోడి స్మెల్లు లేకపోతే మటను స్మెల్లు బెస్ట్ స్మెల్లు ఏ ఫుడ్లో అయినా సరే, ఏ దేశంలో అయినా సరే, ఎక్కడదైనా సరే, డోంట్ కేర్. ఇట్లా మత్తెక్కుతున్నట్టు ఉంటుంది ఈ స్మెల్ చూస్తుంటే. లివర్ ఎంతమందికి ఇష్టం? సర్దాలి, పైన చాలా ఉన్నాయి, సర్దే. మూవింగ్ చాలా పెద్ద పని.
ఇందాక శాండీకి ఫోన్ చేశారు రారా అని. ఆడేమో కారులో రాకుండా ఫ్లై అవుతున్నా అన్నాడు. 400 మైళ్ళు ఫీనిక్స్ నుంచి లాస్ ఏంజలీస్కి, 600 కిలోమీటర్లు. మన ఇంటికి ఎయిర్పోర్టు 25 మైళ్ళు ఉంటుంది, అంటే 40 కిలోమీటర్లు. వాడు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి గంట, నేను మన ఇంటికాడి నుంచి వాడిని పిక్ చేసుకోవడానికి వెళ్తానికి కూడా గంటే. స్పీడ్ మ్యాటర్స్ బాబు. అక్కడ చూడు, నీళ్లల్లో షార్కులు కనపడినట్టు తోకలు ఎయిర్ క్రాఫ్ట్లో ఎలా ఉన్నాయో. ఏరా అబ్బాయి, ఎట్ అయింది జర్నీ? ఈజీగానే ఉండిందిరా. అక్కడ నుంచి రావడం ఒక ఎత్తు, ఇక్కడ నుంచి రావడం ఇంకో ఎత్తు. వెళ్ళవుదామా? వెళ్ళే అంటే తెలుసుగా ఎట్లుంటుంది, దమిడిదిమిడే. గుడ్ మార్నింగ్. చిన్న బ్యాంకుకి వెళ్ళి రావాలి, ఒక చిన్న పని ఉంది. పొద్దున్నే ఎందుకు రానన్నా నవ్వుపిస్తా ఉన్నావు. వెళ్తున్నాం బాగానే, కానీ కొన్ని బ్యాంకులు 11 వరకే ఉంటాయిరా. మరి ఇది ఉంటుంది మధ్యాహ్నం 2 o'clock వరకు ఉంటుంది. 2 o'clock వరకు ఏది చేసా? బ్యాంక్ ఆఫ్ అమెరికా. ఓకే, కామన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా. బ్యాంక్ ఆఫ్ అమెరికా 2 క్యాషియర్ చెక్స్ కావాలి. ఫస్ట్ మంత్ క్యాషియర్ చెక్ కావాలంట వాళ్ళకి. ఒకటేమో డిపాజిట్, ఒకటేమో రెంట్. నాకు గుర్తుందిరా, నేను అంటే ముందు ఈ ఇళ్ళకి మూవ్ అవ్వకముందు ఎక్కడైనా అపార్ట్మెంట్లకు మూవ్ అవుతే క్యాషియర్ చెక్, మనీ ఆర్డర్ ఇవ్వాలి వాళ్ళకి. క్యాషియర్ చెక్, మళ్ళీ క్యాషియర్ చెక్ ఒక్కొక్క చెక్కి $15 ఎక్స్ట్రా. బొంగు 1400 అంటే 2 చెక్కులు తీసుకోవాలంటే $30, 3000 బొక్క. బ్యాంకులో అయితే ఫ్రీ అనుకుంటా కదా. బ్యాంకులోకి వెళ్తేనే, బ్యాంకులోనే కదా క్యాషియర్ చెక్ ఇచ్చేది. ఓకే, కరెక్ట్. మనీ ఆర్డర్ అయితే బయట ఇస్తారు. మనీ ఆర్డర్ బయట ఇస్తారు, కానీ వాళ్ళు ఎంత ఇన్ఫర్మేషన్ అడుగుతారో అదంతా నింపే టైం, ఓపిక 2 లేవు నాకు. మళ్ళీ థర్డ్ పార్టీ బాక్సులు ఇంకా కావాలి. ఒక 25 30 కొన్నా, అన్నీ నిండిపోయినాయి. ఇంకో 5-6 తీసుకున్నా. ఇదేమో హెవీ డ్యూటీ ప్లాస్టిక్ బ్యాగులు, దుప్పట్లు, అటువంటి అన్నీ ఇందులో నింపేసి తీసుకెళ్ళటమే. బిర్యానీ తెచ్చుకున్నారా? నైట్ ఇవ్వాల్సిందే బిర్యానీ. నైట్ దవిడిదివిడే. మూవింగ్ డే వచ్చేసింది. ఇదిగో ఫనీ కూడా వచ్చాడు హెల్ప్ చేయడానికి. ఫస్ట్ టీవీ ఆ బాక్సుల్లో, పెద్ద ట్రక్కుల్లో తీసుకెళ్లే వాళ్ళు టీవీని డ్యామేజ్ చేసే ఛాన్సులు ఉన్నాయి. ఆ టీవీ చాలా పెద్దది, మన బండిలో పట్టదు. మనోడు తీసుకొచ్చాడు, ఇందులో పెట్టేసి ఫస్ట్ టీవీ పెట్టేద్దాం ఇంట్లో. నిలువుగా పట్టిద్దా? ఓకే, స్పేస్ బాగానే ఉంది, పట్టిద్ది. వెళ్తుందా? లోపల దాకా వెళ్ళాలి. లోపల అక్కడి నుంచి ఇక్కడ వీడియో ఆపేసి దీని సంగతి చూద్దాం. ఆల్ సెట్ పట్టిద్దా? ఓకే సరే, 2 బళ్ళు వెళ్దాం, ముగ్గురం ఉన్నాగా. రేరా, నా బండిలో రా. పనితో ఉంటావా? సరే, అందులోకి వెళ్ళు, నన్ను ఫాలో అవ్వండి. హలో, ఇప్పుడే ట్రక్ బుక్ చేసాము. $90 అయింది, అంటే 8000. ఈ లోపల కావాలంటే మూవింగ్ బాక్సులు అవన్నీ కూడా ఇక్కడ ఎక్స్ట్రా ఉంటాయి. ఇవన్నీ మనం తీసుకున్న బండి 15 feet, ఇది 26 feet అనుకుంటా. 15 feet అంటే ఆ వెనకాల ఉందో ఎక్కడ ఉందో మరి. ఇదిగో ఇది మనకిచ్చిన బండి. ఇవి కూడా రెంట్కు తీసుకున్నాం ఎక్స్ట్రా. ఒక్కొక్క దానికి $7, అంటే 600 పడుతుంది. 2 తీసుకున్నాం. నేను ముందుకు తీసిన దాకా అది పెడతానికి రాదనుకుంటా. ఆల్రెడీ ఒకటి ఉంది, అది ఇంకోటి. ఫోర్డ్ బళ్ళు.
అది ఉంటుంది కదా, అది కూడా మందే. రెండు సేమ్ ఇచ్చాడా? ఒకటేమో చిన్నది పెట్టాము. నిలబెట్టరా. ఓకే. చలో. ఇది ఏంటంటే పెట్రోల్ కొడతాం కదా, బండి మనకి ఇచ్చినప్పుడు మీరు చూసారా, వ్యూహాలు ఇవే ఉంటాయి, ఆటోమేటిక్ ఉండవు అద్దాలు. బండి ఎంత పెట్రోల్ తోటి ఇచ్చారో అంతే పెట్రోల్ తోటి తిరిగి ఇవ్వాలి. ఎంత ఉంది? హాఫ్ ఉంది. ఆగు రా, వెళ్దామా? కర్బు ఉంది చూసుకో. డ్రైవ్ ఓకే. ట్రక్ ఎప్పుడన్నా నడిపావా ఫస్ట్ టైమా? నడిపా, ఈ బండి ఇంతకుముందు నడిపా. అవునా? ఇంతకుముందు మూవింగ్ అయినప్పుడా? మూవింగ్ అయినప్పుడే, లేకపోతే మనకి ఇంటితో ఏం పని ఉంటుంది. అవును, కాకపోతే ఆర్వీ ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటుంది రా. ఆర్వీ నేను డ్రైవ్ చేయలేదు కానీ లోపల ఉన్నా. ఓకే. ఇవాళ కొంచెం ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది, కానీ లోకల్ రోడ్లో వెళ్తున్నాం కదా. ఈ అద్దాలు బటన్స్ ఏం లేవు వీటికి, ఆటోమేటిక్ ఏం లేదు, జస్ట్ మనం మాన్యువల్గా హ్యాండ్స్ తోటి తిప్పాలి అటు ఇటు. ఈ సైడ్ ఓకేనారా? ఇటు సైడ్ నేను సెట్ చేసుకున్నా. ఇటు సైడ్ ఓకేనా? ఇటు సైడ్ ఓకే. పైన సరిగ్గా లేదు కానీ కింద ఇంకో చిన్న అద్దం ఉంది కదా కింద, దాంట్లో వ్యూ కనపడుతుంది. వ్యూ కనపడుతుంది. అవును, కింద ఇది ఓకే. 2 మిరర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదో కార్ వచ్చేస్తుంది. సెక్యూర్. ఒక రౌండ్ లంచ్ పాండా ఎక్స్ప్రెస్. ఏం ఆర్డర్ చేశారు ఒక్కొక్కళ్ళు? ఎవరిది ఏది? ఇది నాదే. చికెను మష్రూమ్. నీదేంట్రా? అది మష్రూమ్ చికెన్ కుంగ్పావ్. మావ నీదేంటి? మష్రూమ్ చికెన్ కుంగ్పావ్. మష్రూమ్ కుంగ్పావ్. ఎంత కలర్ఫుల్గా ఉంది. అది స్పైసీ ఉందిరా. అవును, స్పైసీ ఉంది. తిందాం. బాగాలేదా స్పైసీ? స్వీట్ అండ్ స్పైసీ. అని ఆల్ స్పైసీ అనుకుంటుంటారు, మనం ఎక్కువ తింటాం కదా. అదే ఏంది బాగా వెళ్ళి మళ్ళీ పని చేసుకుందామా? నిద్ర వస్తుంది. నిద్ర వస్తుందా? అరే పడుకురా. ఆ కౌచు ఎంత వెయిట్ ఉంటుందంటే
నేను ఒక్కడిని తీసుకొచ్చి బిగించాను అది. అంటే పక్క నుంచి నా వైఫ్ హెల్ప్ చేసింది అనుకో. ఇంట్లో రేటు ఇప్పుడు మనం ఉన్న ఇంట్లో పైన ఒక ఫ్లోర్ ఉంటుంది కదా, పైకి వెళ్తానికి స్టెప్స్ ఉన్నాయి, 15 మెట్లు ఉన్నాయి. అందుకోసము గంటకి $25 ఎక్స్ట్రా అంటున్నారు. మామూలుగా మాట్లాడుకున్న దానికన్నా నలుగురు, ఇద్దరు మనుషులు 4 గంటలు మాట్లాడాను, $360 అంటే దాదాపుగా 35,000. అది స్టాండర్డ్ రేట్ అంట. మెట్లు లేకుండా ఇట్లా దిగి ఇట్లా ఇట్లా పెట్టేటట్టు. ఇక్కడ పార్క్ చేసిన దగ్గర నుంచి అపార్ట్మెంట్కి కొంచెం దూరం ఉంటే ఇంకా ఎక్కువ ఛార్జ్. అలా $360 ప్లస్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి $100 ఎక్కువ. 4 గంటలకి గంటకి 25, $460 అంటే దాదాపు 45,000. మా ఒక రౌండ్లో వెళ్తాయంటావా? వెళ్ళిపోతాయి మా. వెళ్తాయా? నాకెక్కడో కొడుతుంది మరి. సరే చూద్దాం. వీళ్ళు ఒక్కొక్కసారి 4 బాక్సులు తీసుకెళ్ళిపోతున్నారు దీని మీద పెట్టి. ఇప్పుడే ఇంకో బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏంటంటే 4 గంటలకు మాట్లాడుకున్నాం కదా, 2 ట్రిప్లు వేయరంట. 1 లోడు 1 అన్లోడ్ అంట. ఇంకొకసారి ట్రక్కు తీసుకొస్తే అది సెకండ్ లోడు మళ్ళీ 400 ఎక్స్ట్రా అవుతాయి అంటున్నారు. సర్లే, అందుకనే ఇంపార్టెంట్ ఐటమ్స్, హెవీ ఐటమ్స్ అన్నీ ఫస్ట్ పెట్టిచ్చేస్తున్నాం. మన పనిలో మనం బిజీగా ఉంటే ఈ పక్కన ఉన్న అమ్మాయి వచ్చి మన బండిని గుద్ది ఐఎమ్ సారీ అంటుంది. ఈ చిన్న అమ్మాయి ఏమంటాం ఇంకా. ఇక్కడ వేసి గుద్దింది. ఇళ్ళ కారు కూడా ఏదో అయ్యి ఉంటుంది ముందు. ఎక్కడ తగిలిందో మరి. ఫ్రీ లోకల్ పక్కనే కదా. వాళ్ళకి అడ్రస్ ఇచ్చా, ఆల్రెడీ వెళ్తున్నా. లోపల వెనకాల నింపుతున్నారు కదా, మనం చూడకపోతే స్పేస్ అయిపోయింది అన్నట్టు సరిగ్గా నింపట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇంకో కొన్ని హెవీ ఐటమ్స్ ఉన్నాయి. ఫనీది ఎస్యూవీ బండి కదా, దాంట్లో నింపమని చెప్తే మేము ఓన్లీ యూహాల్లోనే నింపుతాము, అదే కాంట్రాక్టు అది ఇది అంటున్నారు. కమాన్ మ్యాన్ అన్నట్టు అన్నా. సర్లే నింపుతామని చెప్పి అన్నారు. ఏంది 2 చెక్కతో చేసిన 2 ఐటమ్స్ ఉన్నాయి, ఆ 2 ఆ కారులో పెట్టిస్తానికి. అంతే, డిమాండ్ అట్లా ఉంది. మామూలుగా అయితే ఈ వర్క్ చేయడానికి ఇంతకుముందు ఇందాక చెప్పాను కదా, మెక్సికన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. మనం యూహాల్ తీసుకొని అక్కడికి వెళ్తే అక్కడే ఉండేవాళ్ళు. ఒక 2-3 వస్తారు దగ్గరికి, 10-15 మంది ఉంటారు. 2-3 దగ్గరికి వచ్చేసి నన్ను తీసుకెళ్ళు $100 ఇయ్యి, లేకపోతే $150 ఇయ్యి అంటే ఇక వాళ్ళు ఇటువంటి ఏం అడగరు. ఆ $150 అలా ఇచ్చేస్తే ఒక మనిషికి వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం ఎంతసేపు చేయించుకుంటే అంతసేపు ఆ లోడు ఈ లోడు అంటూ ఏముండదు. ఇంతకుముందు అలా ఉండేది. కానీ వీసా ప్రాబ్లం మూలాన, లీగల్ ప్రాబ్లమ్స్ మూలాన వాళ్ళంతా కూడా అలా దగ్గరికి రావటం లేదు. మళ్ళీ ఇక్కడ అన్లోడింగ్. ఇదిగో ఇదే ఇప్పుడు మనం వచ్చిన కొత్త యూనిట్.
లోడింగ్ గంటన్నర పడితే ఆఫ్ లోడు 15 నిమిషాలరా 15 నిమిషాల్లో అయిపోయింది. పెద్ద రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మనము చిన్న రౌండ్ ఒకటి వేసుకుంటే టేల్ కథం దుకాణం బంద్. 150 సార్లు తగ్గి 150 సార్లు మళ్ళీ అదేదో సామెత ఉంది కదా, దిగిన చోటే తగిన చోటే తగ్గుతుంది. ముందు నేను, మొత్తం వెనకాల ఫనీ, మధ్యలో శాండీ. పోలీస్ లెవెల్ సెక్యూరిటీ ఉంది మనోడికి. అన్లోడ్ అదనమాట. మనోడికి ఇంకో గంటన్నరలో ఫ్లైట్ ఉంది. వెళ్ళిపోతున్నాడు. ఇంకా మన బళ్ళంతా అంతే ఉన్నాయి. ఫనీ డ్రాప్ చేస్తాడు ఎయిర్పోర్ట్లో. మనం వెళ్ళేమో నేను వెళ్ళి యూహాల్ డ్రాప్ చేస్తా. దానికైతే ఫనీ డ్రాప్ చేస్తాడు శాండీని. మూవింగ్ అయిపోయింది కదా, మూవింగ్ అయిపోయింది. దాని తర్వాత కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా చాలా పెద్ద పని అయ్యిరా బాబు. నువ్వు వచ్చావు, ఫనీ వచ్చాడు, లేకపోతే చలో వస్తా, త్వరలో వస్తా. బాయ్. వచ్చే త్వరలో చూస్తా. లేకపోతే ఈ 2 రోజులు సెట్ చేసి వచ్చేసాయి. సరే, సేఫ్ ట్రావెల్స్. పెట్రోల్ ఎంత పెట్రోల్ తోటి ఇచ్చారో సేమ్ అదే లెవెల్ తోటి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ 5 o'clockకి వీళ్ళు క్లోజ్ చేసేస్తారు. మనం ఏంటంటే ఈ కీస్ తీసుకొని ఇక్కడ డ్రాప్ చేస్తే సరిపోయింది. మెయిన్ ఎంట్రన్స్లో కీ డ్రాప్. అది ఫ్రెండ్స్ అంటే ఎంత ముఖ్యమో ఈ వీడియో చూస్తే అర్థమవ్వాలి. అవసరం తెలుసుకొని మరీ వచ్చారు. అది యుఎస్. ఇప్పుడు మన ఇండియా కాకుండా బయటకు వచ్చినప్పుడు మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంత బాగుంటుంది. ఏదన్నా సహాయం, ఒకరికొకరు సహాయం చేసుకోవడానికనో లేకపోతే ఏదైనా కానీ అవసరం అనేది చాలా రకాలుగా ఉంటుంది. మూవింగ్ అనేది యుఎస్లో చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మొత్తం చెప్పాలంటే నాకు దాదాపుగా 400 మూవింగు, ట్రక్కుకు ఒక 100, సామాన్లన్నీ ప్యాక్ చేయడానికి ఆ బాక్స్లో రేట్లు అది ఇది అవన్నీ కలిపి ఒక 100, $600 అయింది నా రఫ్ ఎస్టిమేషన్. అంటే ముచ్చటగా 60,000. అమ్మా అదనమాట. ప్రస్తుతానికి ఇక్కడికి మూవ్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు పాత ఇల్లు ఉంది కదా, దానిని క్లీన్ చేయించి వాళ్ళకి ఇవ్వాలి. లేకపోతే మనం క్లీన్ చేస్తే ఒక $200 అయిపోయింది. అంటే 19,000. వాళ్ళు చేస్తే ఇంకా డబుల్ ఛార్జ్ చేస్తారు. లోపలికి వెళ్దాం. బాగానే ఉంది ఓపెన్గా. ఎన్ని సామాన్లు ఎట్లా పెట్టున్నాయి చూడు. ఇదిగో మామూలు లెవెల్లో లేదు ఇదంతా. ఏది పడితే అది నింపేశా. ఇవన్నీ చదవటానికి చాలా టైం పట్టింది. ఈ రూమ్ ఇవన్నీ ఇప్పుడు ఎట్ట సర్దాలో ఏమో. నా వైఫ్ ప్రస్తుతానికి ఇండియాలో ఉంది. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, ఎక్కడున్నావు అని అడిగింది అనుకో, లేకపోతే మా మమ్మీ అయినా సరే ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు, ఈ మన పాతిల గురించి తెలిసిన వాళ్ళు ఎక్కడున్నావు అని అడిగాను అనుకో, ఇంట్లో ఉన్నా బెడ్రూమ్లో ఉన్నా అని చెప్పాను అనుకో, ఎక్కడున్నాము అనేది విజువల్గా ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి, చూశారు కాబట్టి.
లేకపోతే హాల్లో ఉన్నానంటే ఒక ఐడియా ఉంటుంది, విజువల్. కొత్త అపార్ట్మెంటు వాళ్ళు ఇంకా చూడలేదు, ఎక్కడున్నాను బెడ్రూమ్లో అంటే బ్లాంక్ మైండ్ ఉంటుంది వాళ్ళకి కదా. అదొకటి నచ్చదు నాకు. ఇంకొకటి ఏంటంటే ఆ అపార్ట్మెంట్లో మనం ముందున్న టౌన్ హౌస్ దాంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి. ముఖ్యంగా కోవిడ్ టైంలో నేను వైఫ్ అక్కడ ఆ రోజుల్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయింది కదా, అదంతా కొత్తగా అనిపించేది. రోజు ఆఫీసులకు వెళ్ళి 9 to 5, 8 to 5 పొద్దు నుంచి సాయంత్రం వరకు. సడన్గా కోవిడ్ వచ్చి ఇంట్లో కూర్చొని రకరకాల వంటలు వండుకుంటా, బయట తిరుక్కుంటా, మూవీలు చూసుకుంటా, యూట్యూబ్ వీడియోలు చూసుకుంటా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అటువంటి మెమరీస్ అన్నీ ఉన్నాయి ఆ ఇంట్లో. ఉంటుంది, బయటకు వచ్చేసాం కదా, అరే మెమరీస్ అన్నీ పోయినాయి అనిపిస్తూ ఉంటుంది. పోతే పోయింది, ఇల్లే కదా. సరే కానివ్వండి, మరి మళ్ళీ కలుద్దాం త్వరలో.